శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 31వ భాగం 23/6/25 షష్ఠ ప్రకరణ చిత్రదీప ప్రకరణం అంటారు. దానిలో ఉన్నాము 276వ శ్లోకం. వైరాగ్యబోధో పరమా సహాయాస్తే పరస్పరం రాయేణ సహవర్తంతే వియుజ్యంతే క్వచిత్ క్వచిత్. వైరాగ్యబోధ ఉపరమ, వైరాగ్య విరక్తి, బోధ జ్ఞానం, ఉపరమాహ ఉపరతి తే ఈ అనే మూడు పరస్పరం ఒకటికొకటి సహాయాలు అవుతాయి. ప్రాయేణ తరచుగా సహవర్తంతే మూడు కలిసే ఉంటాయి. క్వచిత్ క్వచిత్ ఒకానొక సమయంలో ఒకటికొకటి వియుజ్యంతే లేకుండా కూడా ఉండదు. వైరాగ్యం, బోధ, ఉపరతి ఈ మూడు ఒకదాంతో ఒకటి కలిసి తత్వబోధకు తోడ్పడుతూ ఉంటాయి. ఒక్కొక్కడిలో ఒకటి కానీ రెండు కానీ లేకపోవచ్చు. మూడు ఉండాలనే నియమం లేదు. హేతుస్వరూపా కార్యాణి భిన్నాన్యేషామసంకరః యథావతవగంతవ్య శాస్త్రార్థం ప్రవివిచ్యత. ఏషాం ఈ వైరాగ్య బోధ ఉపరతుల యొక్క హేతుస్వరూప కార్య, హేతువు కారణం, స్వరూపం కార్యం అంటే జరిగే పని, భిన్నాని వేరువేరుగా ఉంటాయి. శాస్త్రార్థం శాస్త్ర తాత్పర్యం, ప్రవిచిత్యత విభజించి తెలుసుకున్న వాళ్ళకి, యథావత్ ఉన్నది ఉన్నట్లుగా, అసంకరః వీటికి భేదం, అవగంతవ్య తెలుసుకోతగినది. వైరాగ్య బోధ ఉపరతులు మూడింటికి హేతువు స్వరూపం కార్యంగా వేరువేరుగా ఉంటాయి. కనుక శాస్త్ర తాత్పర్యాన్ని బాగా పరిశీలించి తెలుసుకునేవాడు అవి ఎలా ఉన్నాయో అలాగే దేనికది వేరే అని తెలుసుకోవాలి. అది దాని అర్థం. అంటే ఆ మూడు వాస్తవంగా భిన్నాలు అని దాని తాత్పర్యం. అది దోషదృష్టి జిహాసా చ పునర్భోగేష్వదీనత అసాధారణ హేత్వాద్య వైరాగ్యస్య త్రయోప్యమీ. దోషదృష్టి విషయాలలో లోపాలను కనిపెట్టడం, జిహాసా చ భోగాలను వదిలిపెట్టడం, పునః మళ్ళీ భోగేషు విషయ సుఖాలలో అధీనత దీనత్వం లేకపోవడం, అమిత్రయాపి ఈ మూడు వైరాగ్యస్య వైరాగ్యము యొక్క అసాధారణ హేత్వాద్యా అసాధారణ తక్కిన బోధ ఉపరతులలో ఉండని హేత్వాద్యా హేతుస్వరూప కార్యాలు అవుతాయి. ఈ విషయాల్లో అనిశ్చత, సాతిశయత్వం మొదలైన దోషాలు వైరాగ్యానికి కారణాలవుతాయి. విషయ సుఖాలను పరిత్యజించడం వైరాగ్యము యొక్క స్వరూపం. మరి ఎప్పటికీ భోగేచ్ఛ కలగపోవటం వైరాగ్యం యొక్క కార్యం. అలా హేతు స్వరూప కార్య మిగిలిన బోధ ఉపరతులు లేకుండా వైరాగ్యానికి మాత్రమే ఉండటం చేత అవి అసాధారణాలుగా చెప్పబడు. శ్రవణాదిత్రయం తద్వత్పత్తమిథ్యా వివేచనం పునర్గ్రంథే అనుదయో బోధస్యైతే త్రయో మతాః. శ్రవణాదిత్రయం శ్రవణం వినటం మొదలైన మూడు కూడా
శ్రవణ మనన నిధిధ్యాసన అంటాం కదా, తద్వత్ ఆ విధంగా తత్వమిథ్యా వివేచన, తత్వ ఆత్మతత్వం యొక్క మిథ్యా అహంకారాదుల యొక్క వివేచనం భేద జ్ఞానాన్ని పునః మళ్ళీ గ్రంథి హృదయ గ్రంథి యొక్క ఉదయించకపోవట ఏతేత్రయ ఈ మూడు బోధస్య తత్వజ్ఞానాన్ని మతాః హేతు కారణ రూపాల కార్యాలు అని చెప్పబడుతుంది. ఆత్మావారి ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితస్య అని వేదం చెప్పిన మాట. ఒరే మైత్రేయి, ఆత్మావా ఆత్మయే, ద్రష్టవ్య తెలుసుకో తగింది, శ్రోతవ్య వినతగింది, మంతవ్య యుక్తులతో రోజు తరచి తెలుసుకో తగి, నిధిధ్యాసితవ్య ధ్యానింపతగి. ఇలా ఆత్మజ్ఞానానికి సాధనంగా శ్రవణం మనన నిధి ధ్యాస పనుల ధ్యాసాలను విధించటం వల్ల ఈ మూడు జ్ఞాన బోధ హేతువులవుతాయి. కూటస్థాత్మ అహంకారాదులు వేరని తెలుసుకోవటానికి వాటి రెంటిలో కూటస్థుడు సత్యమని, అహంకారాదులు మిథ్య అని తెలుసుకోవటం బోధ యొక్క స్వరూపమవుతోంది. అన్యోన్యాధ్యాస రూపమైన గ్రంథి ఎప్పటికీ ఉదయించకుండా ఉండటం బోధ యొక్క కార్యము. అలా బోధ యొక్క కారణ స్వరూప కార్యాలు ఇక్కడ చెప్పారు. యమాదిర్ధీనిరోధస్య వ్యవహారస్య సంశయః హేత్వాద్యా ఉపరదే ఇచ్చ సంకరైరితః. యమాది యమనియమాదు ధీనిరోధస్య చిత్త నిరోధాన్ని, వ్యవహారస్య లోక వ్యవహారము యొక్క సంక్షయ లేకుండటం, ఉపరతి ఉపరతి యొక్క హేత్వాధ్యా హేతుస్వరూప కార్యాలుగా మ్యహ అవుతున్నాయి, స్యు అవుతున్నాయి. ఇది ఈ విధంగా అసంకర వాటి భేదం ఈరిత విడివిడిగా చెప్ప. ఉపరతికి యమ నియమాదు కారణాల చిత్త ఏకాగ్ర స్వరూపమని, లోక వ్యవహారం లేకపోవటం కార్యమవుతుందని, ఇలా హేతు స్వరూప కార్యాలు ప్రత్యేకంగా తెలపబడినవి. తత్వబోధ ప్రధానం సాక్షాన్మోక్షప్రదత్వతి బోధోపకారిణా వేదౌ వైరాగ్యోపరమావుభౌ. సాక్షాత్ ప్రత్యక్షంగా మోక్షప్రదత్వత మోక్షం ఇచ్చేటువంటిది అవ్వటం చేత తత్వబోధ తత్వజ్ఞాన ప్రధాన ముఖ్యమైంది స్యాత్ అవుతోంది. ఏతౌ ఈ వైరాగ్య ఉపరమ వైరాగ్య రక్తి విరక్తిలో ఉపరమ ఉపరతి ఉభౌ రెండు బోధ ఉపకారి బోధా తత్వజ్ఞానానికి ఉపకారిణవు అనుకూలించి సహాయం చేస్తూ వైరాగ్యం బోధ ఉపరతి అనే ఈ మూడింటిలో తత్వబోధ మోక్షాన్ని కలగచేస్తుంది కనుక అది ముఖ్యం. తక్కిన రెండు తత్వబోధ సహాయకారులవుతాయి. త్రయో అప్యత్యంత వాశ్చేన్మహత తపసః ఫలం పూరితేన క్వచిత్కించిత్ కదాచిత్ ప్రతిబధ్యతే. త్రయోపి వైరాగ్యబోధ ఉపరతులు మూడు అత్యంత పక్వాశ్చేత్ బాగా పరిపక్వం కాతే మహతః అత్యధికమై తపసః పూర్వపుణ్యానికి ఫలము
అంటే అనేక జన్మలలో చేసి తపస్ ఫలించిందవడు. దురితేనా పాపంచే క్వచిత్ ఒకనొకడిలో కదాచిత్ ఒకనొక కించిత్ ఏదో ఒకటి ప్రతిపద్యతే లేకపోత జన్మాంతర పుణ్యం చేత్ ఒకనొక మహాపురుషుడిలో వైరాగ్య బోధ ఉపరతులు పూర్తిగా ఉంటాయి. ఒకడొకడిలో ఏదో ఒక కొద్దిగా పాపవశం చేత ఒకటొకటి లేకపోవచ్చు. వైరాగ్యోపరతి పూర్ణే బోధస్తు ప్రతిపద్యతే యస్య తస్య చ మోక్షోస్తి పుణ్యలోకస్తపోబలాత్. యస్య ఎవడి వైరాగ్యోపరతి విరక్తి ఉపరతి పూర్ణే పూర్తిగా నిండిన బోధంతో తత్వజ్ఞాన ప్రతిపద్యతే లేకుండా పోతుందో తస్య వాడి మోక్ష నాస్తి ఉండదు. తపోబలాత్ విరక్తి కూడా ఉపరతి వాటికి తపోబలం పుణ్యలోక స్వర్గాది పుణ్యలోకాలు భవత్తు కలు. వైరాగ్యాన్ని ఉపరతి పూర్ణంగా ఉండి తత్వజ్ఞానం లేకపోతే మోక్షం కనుక తత్వజ్ఞానం బేసిక్ అన్నమాట. కానీ ప్రాప్య పుణ్యకృతాం లోకాం ఉషిత్వా శాశ్వతీ సమా శుచీనాం శ్రీమతాం గేహి యోగభ్రష్టోభిజాయతే అని భగవద్గీతలో చెప్పి పుణ్యాత్ములు నివసించే లోకాలలో చిరకాలం ఉండి శిష్టాచార సంపత్తి గల శ్రీమంతుల ఇళ్లలో తపో విఘ్నాలు కలవాడు పుడతాడని భగవద్గీతలో చెప్పిన విషయాన్ని వైరోగ్యోపరతులనే తపో బలం పుణ్యలోక అవాప్తి కలుగు. ఎప్పటికీ మంచి పని ఎంత చేసినా కొద్దిగా చేసినా వ్యర్థం కాదు. పూర్ణే బోధే తదన్యౌ ద్వౌ ప్రతిబద్ధౌ యదా తదా మోక్షో వినిశ్చితః కింటు దృష్ట దుఃఖం న విశ్యతి నశ్యతి. బోధే తత్వజ్ఞాన పూర్ణే సంపూర్ణంగా పూర్ణే సతి సంపూర్ణంగా ఉండగా తపద్యౌ తదన్యం ఆ తత్వజ్ఞానం కంటే వేరై ద్వౌ వైరాగ్య ఉపరతులు రెండు యదా ఎప్పుడు ప్రతిబద్ధౌ లేకపోతాయో కదా అప్పుడు మోక్షం వినిశ్చిత తప్పక కలుగుతుంది. కింటు కాని దుష్ట సుఖం ప్రారబ్ధ కర్మ అనుభవించే దుఃఖం న పశ్యతి నశించ. తత్వజ్ఞానం పూర్తిగా ఉండి వైరాగ్య ఉపరతులు లేకపోతే మోక్షం తప్పకుండా సిద్ధిస్తుంది. కానీ జీవన్ముక్తి సుఖం కలగదు. ప్రారబ్ధం వల్ల కలిగే దుఃఖం కూడా నశించదు. బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యస్యావధిర్మతః దేహాత్మవత్ పరాత్మ పదార్థే బోధ సమాప్యతే. సుప్తిన ద్విస్మృతిస్సేవ భవేత్ ఉపరమ్య ధియా స్వయా వినిశ్చేయం తారతమ్యమవాంతరం. బ్రహ్మలోక తృణీకార బ్రహ్మలోక సత్యలోకం తృణీకార తృణప్రాయంగా తలవటం అంటే దాని మీద కోరిక లేక వైరాగ్యాన్ని అవధి హద్దుగా మతః చెప్పబడి దేహాత్మవత్ దేహం నేను అనే జ్ఞానంలాగా పరాత్మపదార్థే సత్ పరమాత్మ స్వరూప నిశ్చయం కలిగి ఉంటే బోధ జ్ఞానం సమాప్యతే పూర్తయినట్లే లెక్క. సుప్తివత్ గాఢ నిద్రలో లాగా విస్మృతి
సర్వ వ్యవహారాలను మరవటమని ఉపరమస్య ఉపరతి సీమా అవధి బౌండరీ భవేది అవుతుంది కదా. అవాంతర మధ్య గలగల తారతమ్యం హెత్తు తగ్గుల భేదు స్వయాధియా తన బుద్ధి చేత వినిశ్చయం నిశ్చయించుకోవాలి. వైరాగ్యానికి అవధి సత్యలోక ఆధిపత్యం లభిస్తుందని అపేక్ష లేకపోవటం. జ్ఞానానికి అవధి దేహం నేను అనే దృఢ జ్ఞానం అవివేక దశలో ఎలా ఉంటుందో అలాగే ఆత్మస్వరూపం నేను అనే దృఢ నిశ్చయం కలిగి ఉంది. ఉపరతి అవధి గాఢంగా నిద్రపోయేట ప్రపంచ సంబంధాలై సర్వ వ్యవహారాలు ఎలా మరిచిపోతాము. నిఖిల వ్యవహారాలు జోక్యం లేకపో దీనిలో ఏది ఎంతవరకు తనకు కలిగింది తన బుద్ధికే తెలుస్తుందని 2 శ్లోకాల తాత్పర్యం. ఆరబ్ధ కర్మణాత్వాద్బుద్ధానాం మన్యధాన్యథ వర్తనంతేన శాస్త్రార్థే భ్రమితవ్యన్న పండితైః స్వకర్మానుసారేణ వర్తంతాం తే యథా యథా అవిశిష్ట సర్వబోధ సమాముక్తిరితి స్థితిః. ఆరబ్ధ కర్మవాదాత్వాత్ నానాత్వాత్ ఆరబ్ధ కర్మ ప్రారబ్ధ కర్మ యొక్క నానాత్వాత్ అనేక విధాలైతం అవటం వల్ల ప్రారబ్ధ కర్మ అనేక విధాలుగా ఉండటం వల్ల బుద్ధానాం తత్వజ్ఞుల యొక్క వర్తనం ప్రవర్తనం అన్యథావ్యధ వేరువేరుగా స్యాత్ అంటే తేన ఆ కారణం చేత శాస్త్రార్థి శాస్త్రతాత్పర్యంలో పండితై జ్ఞానబోధ కలవారి చేత నభ్రమితవ్యం భ్రమింపచేయి. ఆ జ్ఞానులు స్వస్వకర్మానుసారే తమ తమ ప్రారబ్ధ కర్మానుసారంగా యథా యథా వాళ్లకు ఇష్టం వచ్చినట్టు వర్తిస్తారు. సర్వబోధ పూర్వ పార్వాత్మకమైన జ్ఞానం అఖండాకారమైన బ్రహ్మస్వరూపమే నేను అనేటువంటి జ్ఞానం అవశిష్టగా భేదంది. ఇది ఈ విధంగా ముక్తి జ్ఞాన ఫలమైన మోక్షం సమానమై ఇది అని స్థితి వేదాంత సిద్ధాంతం. ప్రారబ్ధ కర్మ అనేక రకాలుగా ఉండటం చేత ఆ జ్ఞానులు ఆయా విధాల వర్తించిన స్వరూప బోధలు ఏమాత్రం తారతమ్యం లేదని అలాంటి సారాత్మ్య బోధ అనుసరించి ముక్తిలో తారతమ్యం లేదని ఇది వేదాంత సిద్ధాంతమని నిస్సంశయంగా పండితులందరూ గ్రహించాలి. జగచ్చిత్తం స్వచైతన్యే పటే చిత్రమివార్పితం మాయయా తదుపేక్షైవ చైతన్యే పరిశేష్యతాం. పటే భర్త మీద వస్త్రంలో చిత్రం బొమ్మల అద్దకు అర్పితమివ వేయబడినట్లు స్వచైతన్యే తన స్వరూపమైన చైతన్య పరమాత్మలో చిత్రం విచిత్రమై జగత్ ప్రపంచం మాయ చేత్ అర్పితం కల్పింపబడి అలాంటి జగత్తు అంటే వాస్తవంగా మాయ చేత ఆత్మలో ఆరోపితమైన జగత్తు ఉపేక్ష మిథ్య అని నిరాకరించి చైతన్యయే ఆత్మ చైతన్యమే పరిశేష న్యాయం చేత గ్రహించాలి.
స్వాభావికంగా పరిశుద్ధమైన వస్త్రంలో చిత్రకారుడి చేత అనేక రకాలుగా బొమ్మలు ఎలా కల్పిస్తాడు. అలానే అచించ రచన గల మాయ చేత తన స్వరూపమై బ్రహ్మ చైతన్యంలో నానా విధమైన ప్రపంచం కల్పించబడింది కనుక మాయా కల్పితమైన ఈ ద్వైత ప్రపంచ మిథ్య అని నిరాకరించి శుద్ధ చైతన్యం మాత్రమే మిగిలి ఉందని సూక్ష్మ దృష్టితో తెలియబడాలి. చిత్రదీపమిదం నిత్యం ఇమం నిత్యం ఏ అనుసంధతే బుధాః పశ్యంతోపి జగచ్చిత్రం తే ముష్యంతి న పూర్వవత్. ఇది శ్రీ విద్యారణ్యకృతౌ వేదాంత పంచదశస్య చిత్రదీప సమాప్తః. శ్రీమత్పరమహంస పరివ్రాజకాచ శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య శ్రీచరణ శిష్యేన రామకృష్ణ విదుషా విరచితం తాత్పర్య బోధినీ నామక చిత్రదీప వ్యాఖ్యానం యథా ఏ బుధ ఏ పండితులు ఈ చిత్రదీపమని గ్రంథాన్ని అనుసంధానం చేస్తారు. అలాంటి వారు చిత్రం విచిత్రమైన జగత్ ప్రపంచాన్ని పశ్యంతో చూస్తున్నా పూర్వవత్ వెనకటిలాని నముహ్యంతి మోహాన్ని పొందారు. దీపాన్ని చూసేవాళ్ళు చీకటి వరకు దృష్టిభంగాన్ని పొందనట్టు చిత్రదీపమనే ఈ గ్రంథస్థ విషయాన్ని నిరంతరమని అనుసంధానం చేస్తున్న పండితులు విచిత్రమైన ఈ ప్రపంచాన్ని చూస్తున్న అజ్ఞాన దశలో వ్యామోహం చెందినట్టు మోహాన్ని చెందరు. ఇది 6వ ప్రకరణం పూర్తయిపోయింది. చిత్రదీప ప్రకరణం 7వ ప్రకరణం. 7వ ప్రకరణం తృప్తి దీప ప్రకరణం. ఆత్మానం చేద్విజానీయా దయమస్మీతి పూరుషః కిమచ్చన్ కస్య కామాయ శరీర మమ సంజ్వరేత్. వ్యాఖ్య అఖండానందరూపాయ శివాయ గురవే నమః. శిష్య జ్ఞానతమోధ్వంస పట్వర్కేంద్రగ్నిమూర్తయ వేదార్థస్య ప్రకాశేన తమోహార్ధం నివారయన్ పునర్ధాం చతురోదేయ విద్యాతీర్థమహేశ్వర అత్వా శ్రీ భారతీ తీర్థ విద్యారణ్య మునీశ్వర శ్రీయతే తృప్తిదీపస్య వ్యాఖ్యానం గుర్వనుగ్రహం. పురుషుడు అయం ఈ స్వయం ప్రకాశ స్వరూపుడైన కూటస్థ పరమాత్ అస్మితి నేనే అని ఆత్మానం తన యథార్థ స్వరూపాన్ని విజానీయాచేత్ విస్పష్టంగా తెలుసుకుంటే కిం ఫలం ఏ ఫలం ఇచ్చన్ కోరుతూ కస్యా ఏ భోక్తయో కామాయ ప్రీతి తస్యమాన్ ధరించున్న శరీరాన్ని అనుసరించి తపిస్తాడు తపించడు అని సర్వప్రకాశ ఆనంద స్వరూపుడైన కూటస్థ చైతన్య స్వరూపం ఏ రకంగా నేనే అయ్యాను అని తన యథార్థ స్వరూప ఎవడు తెలుసుకుంటాడు. ఏ లాభాన్ని ఏ భోక్త యొక్క సంతోషం కోసం సర్వదా తపిస్తూ ఉండేటువంటి శరీరాన్ని
పరితపిస్తాడు. అంటే తప్పించాడు. మాయాకల్పితమైన భోగ్యవర్గంతో కూడి ఈ ద్వైత ప్రపంచం తన యందు యథార్థంగా స్ఫురించకపోవటం చేత ఎంత మాత్రం దానికోసం ఆరాటపడడు. అస్యాశ్రుతే అభిప్రాయ సమ్యగత్ర విచార్యతే జీవన్ముక్తస్య యా తృప్తి సాతేన విశదాయతే. అత్ర తృప్తి దీపమనేటువంటి ఈ ప్రకరణంలో చిత్రదీపం ఇప్పటిదాకా చెప్పాం, ఇప్పుడు తృప్తి దీపం. అస్యాహ ఇప్పుడు ఉదాహరింపబడి శృతే ఆత్మానంచ అనేటువంటి శృతి యొక్క అభిప్రాయ తాత్పర్య సమ్యక్ చక్కగా విచార్యతే విచారణ చెయ్యబడేనా. అలాంటి విచారణం చేత్ జీవన్ముక్తస్య జీవన్ముక్తుడి యా తృప్తి ఏ సంతృప్తి కలదు సా అలాంటి సంతృప్తి అంటే నిరతిశయ ఆనందం విశదీకరింపబడును, స్పష్టమవుతుంది. ఈ తృప్తి దీప ప్రకరణంలో ఇప్పుడు చెప్పిన శృత్యర్థ విచారం పూర్తిగా చెయ్యబడుతుంది. అంటే వేదంలో చెప్పినది ఇలా శృతి తాత్పర్యాన్ని చక్కగా విచారించటం చేత జీవన్ముక్తుడు ఎలాంటి ఆనందంతో ఉంటాడు ఇక్కడ మనకి చెప్పబడుతోంది. మాయాభాసేన జీవేశౌ కరోతీతి సుతత్వతః కల్పితానేవ జీవేశౌ తాభ్యాం సర్వం ప్రకల్పితం. మాయా ప్రకృతి జీవేశౌ జీవుడు ఈశ్వరుడు అభాసేన అభాసులుగా కరోతి చేస్తో ఇది అని సుతత్వత శృతిలో చెప్పబడటం వల్ల జీవ ఈశౌ వాళ్ళిద్దరిచే సర్వం సమస్తమైనటువంటి ద్వైత ప్రపంచం ప్రకల్పితం ప్రచురంగా కల్పింప త్రిగుణాత్మకమైన ప్రకృతి జీవేశ్వరుడు ఇద్దరిని చిదాభాసులుగా చిత్ ప్రతిబింబాలవటం చేసిందని శృతిలో చెప్పబడటం వల్ల జీవేశ్వరుడిద్దరు మాయా కల్పితులవుతున్నారు. అలాంటి జీవేశ్వరుల చేత ఈ జగత్తంతా సృష్టి. ఈ క్షణాది ప్రవేశాంత సృష్టిరీశేన కల్పిత జాగ్రదాది విమోక్షాంత సంసారో జీవకల్పితః. ఈ క్షణాది ప్రవేశాంత ఈ క్షణాది సంకల్పం మొదలుగా కలిగిన ప్రకాశాంత ప్రకేశమంతా కలిగినట్టి సృష్టి శ్రీ సృష్టి ఈశేన ఈశ్వరుడి చేత కల్పిత చేయబడి జాగ్రత్తాది విమోక్షాంత జాగ్రత్తాది జాగ్రత్తవస్థ మొదలుగా గల విమోక్షాంత ముక్తి అవధిగా కలిగిన సంసారం జీవకల్పిత జీవుడి చేత చెయ్యబడి పై వ్యాఖ్యానంతో ఉదహరింపబడిన వేద శ్లోకం తదైక్షత అనేన జీవేన తత్ ఆ పరమాత్మ ఐక్షత అనుకున్నాడు సంకల్పించి అని అర్థం గల తుది మొదలు అనేన జీవే తన స్వరూపమైన జీవరూపాలుగా ప్రవేశించి అనే వరకు చెప్పబడిన సృష్టి ఈశ్వరుడిచే చెయ్యబడిందని జాగ్రత్తవస్థ మొదలుకొని జాగ్రత్త స్వప్న సుషుప్త్యాది ఈ మొదలైన సందర్భాల చేత మోక్ష పర్యంతం అభివర్ణింపబడిన సంసార జీవుడి చేత కల్పింపబడిందని తెలుసుకో. భ్రమాధిష్టాన భూతాత్మ కూటస్థా సంగచ్చిద్వపు అన్యోన్యాధ్యాసతో
సంగధీస్థజీవోత్తరపురుషः కూటస్థానంగచిద్వపుః కూటస్థా నిర్వికారుడు అసంగా నిస్సంగుడు చిద్వపుః చిద్రూపుడు అయినటువంటి భ్రమాధిష్టానభూతాత్ దేహేంద్రియాదులయ అధ్యాసాన్ని అధిష్టానభూత్ ఆధారంగా ఉన్న ఆత్మా పరమత్ అన్యోన్యధ్యాసత తాదాత్మ్యధ్యాసం వలన అసంగధీస్త జీవస్ అసంగా తనతో యథార్థంగా సంబంధం లే ధీ బుద్ధియన్ స్థా ప్రవర్తిస్తన్ జీవస్సన్ జీవుడై అత్తర ఈ శృతిలో పురుషుడని చెప్పబడి ఇంతకు ముందు చెప్పబడిన శృతిలోని పురుష శబ్దం చేత దేహేంద్రియాదుల యొక్క అధ్యాసాని అధిష్టానభూతుడై నిర్వికారుడై చిద్రూపుడై అసంగుడై అన్యోన్యస్మిన్నన్యోవాత్మకత అన్యోన్యధర్మాంశ్చాస్య సర్వవ్యవహార భాగాత్ భవత్ అనే భాష్యం శంకర భగవత్పాదులచే తెలపబడి తాదాత్మ అధ్యాస వల్ల తనతో యథార్థమైన సంబంధం లేని బుద్ధిలో ప్రతిబింబించిన వాడు అవుతూ సర్వనాడులలో వ్యాపించి ఉండటం చేత జీవుడు అవుతూ ఈ శృతిలో చెప్పబడ్డాడు. సాధిష్టాను విమోక్షౌదౌ జీవోధిక్రియతేనదు కేవలో నిరధిష్టాన విభ్రాంతే క్వాశ సిద్ధిత అధిష్టానమైన కూటస్థుడితో కూడి జీవ చిదాభాసుడు విమోక్షాదౌ మోక్షద్వారాది సాధనానుష్ఠానంలో అధిక్రియతే అధికారి అవుతున్న నిరవధిష్టాన విభ్రాంతి అధిష్టానాన్ని వదిలి విభ్రాంతే అరూపం వల్ల అసిస్థిత లేకపోవటం వల్ల కేవల చిదాభాసుడు మాత్రం నా అధికారి కాలేడు కానేరు. స్వర్గ మోక్షాది సాధనాలను అనుష్ఠించటానికి అధిష్టానమైన కూటస్థ చైతన్యంతో కూడిన జీవుడే అధికారి అవుతాడు. ఎందుకంటే ముత్యపు చెప్పలేకపోతే ఇది వెండి అని అధిష్టానం లేని ఆరోపం ఎప్పుడూ కుదరదు. కనుక సంసార మోక్ష సిద్ధి కలిగేటువంటి కొరగటాన్ని కూటస్థ అసంగ చిద్రూపుణ్ణి తీసుకున్నాం. అధిష్టానాంశ సంయుక్తం భ్రమాంశమవలంబతే యదా తదాగం సంసారీచ్ఛేవం జీవోభిమన్యతే. యదా ఎప్పుడు జీవ్ అధిష్టానాంశయుక్తం అధిష్టానమైన కూటస్థ రూపంతో కూడినటువంటి భ్రమాంశం చిదాభాసుడితో కూడిన దేహద్వయాన్ని అవలంబతే తన రూపమని భావిస్తున్నాడు. తదా అప్పుడు అహం నేను సంసారం కలవాడినని సుఖ దుఃఖాలు కలవాడినని ఏవం ఈ రకంగా అభిమన్యతే దాని మీద మోహం కలవాడు కూటస్థ చైతన్యంతో చిదాభాసుడితో కూడిన శరీరద్వయాన్ని జీవుడు ఎప్పుడు తన రూపమని భావిస్తాడు. కూటస్థ చైతన్యంతో చిదాభాసుడితో కూడిన శరీరద్వయాన్ని
జీవుడెప్పుడు తన రూపమని భావిస్తాడు. అప్పుడు నేను సుఖ దుఃఖాలు గల సంసారిని అనే అభిమానం వస్తుంది. భ్రమాంశస్య తిరస్కారాత్ అధిష్టాన ప్రధానత యదా తదాచిదాత్మాః అసంగోస్మీతి బుధ్యతే. యదా ఇప్పుడు భ్రమాంశస్య ఆరోపిత స్వరూపమైనటువంటి దేహద్వయంతో కూడి చిదాభాసుడి తిరస్కారాత్ నిరాకరించటం జరుగుతుంది. అధిష్టాన ప్రధాన అధిష్టానమైత కూటస్థ స్వరూపాన్ని గ్రహిస్తాడు, గ్రహింపబడుతుందో కదా అప్పుడు అహం నేను చిదాత్మా చిద్రూపుణ్ణి అసంగ నిస్సంగుణ్ణి అస్మి అవుతున్నా ఇది అని బుధ్యతే జీవుడు తెలుసు. ఎప్పుడు జీవుడు దేహద్వయంతో కూడిన చిదాభాస స్వరూపం మిథ్య అవుతుంది కనుక అధిష్టాన కూటస్థ చైతన్య స్వరూపాన్ని మాత్రమే తెలుసుకుంటాడు. అప్పుడు నేను అసంగ చిద్రూపణ్ణి అయ్యాను అని గ్రహిస్తాను. నా సంగేహం హృది ప్రయుక్తా కథమస్మీతి చేతృణు ఏకో ముఖ్యోద్వానముఖ్యో వావముఖ్యా ఏ ముఖ్యా విత్యర్థ త్రివిధోహమః. అసంగే దేహేంద్రియాది సంబంధం లేదు. కూటస్థుడిలో అహంకారం నయుక్తా సతీ ఉండ తగదని అనుకుంటే కథం ఎట్లా అస్మీతి చేత్ నేను అసంగ చిద్రూపణ్ణయ్యాను అని తెలుసుకున్నావా? శృణు చెప్పుతున్నా విను. అహమహ అహం శబ్దం యొక్క అర్థం ఏకః ఒక్కటి, ముఖ్యః ముఖ్యార్థం ద్వౌ రెండు, అముఖ్యౌ అముఖ్యార్థౌ ఇది. ఈ విధంగా త్రివిధ మూడు విధాలైన అర్థం కలది అహం శబ్దం అవుతుంది. అసంగ చిద్రూపుడు నేను అనేటువంటి జ్ఞానాన్ని విషయం ఉండడు, వాడు విషయుడు కనుక ఆ అధిష్టాన స్వరూప జీవుడే అని కోవడం ఎలా కుదురుతుంది అంటావా? అహం శబ్దాన్ని ముఖ్యార్థం వాక్యార్థం ఘటింపకపోయే లాక్షణికార్థం ఘటించవచ్చునని చెప్పబోయి అహం శబ్దాన్ని ఒకటి ముఖ్యార్థం, రెండు గౌణ అర్థాలు లక్షణం చేత చెప్పబడ్డాయని తెలుసుకో. అన్యోన్యాధ్యస్థరూపేణ కూటస్థాభాసయోర్వపుః ఏకీభూయ భవేన్ముఖ్య తత్ర మూఢైః ప్రయుజ్యతే. కూటస్థభాసయో కూటస్థుడి యొక్క కూటస్థా భాసయు కూటస్థుడి యొక్క చిదాభాసుడైన జీవుడి యొక్క వపుః స్వరూప అన్యోన్యాధ్యస్థరూపే తాదాత్మ్య అధ్యాస రూపంగా ఏకీభూయ ఒకటై ముఖ్యః వాచ్యార్థం భవేత్. తత్ర ఆ ఏకీభవించిన స్వరూపం మూఢై పామర జనం చేత ఏ కారణం చేత ప్రయుజ్యతే అహం శబ్దం వాడబడుతోందో ఆ కారణం ముఖ్యార్థమైన వెనకటి వాక్యంతో అన్వయించుకో. తెలియని వాడు కూటస్థ చిదాభాసుల యొక్క తాదాత్మ్య అధ్యస్థ రూపాన్ని రెండు యొక్క విశిష్ట రూపాన్ని నేను అని వ్యవహరిస్తారు. ఎవరు? తెలియని వాడు అజ్ఞానం. అదే అహం శబ్దానికి ముఖ్య అర్థం అవుతుంది. అక్కడ పృథగాభాస కూటస్థ
वमुक्षौ तत्र तत्त्ववित् पर्यायेन प्रयुङ्क्ते हं शब्दं लोके च वैदिके आको आभास चिदाभासुडु కూటస్థౌ కూటస్థుడు పృథక్ వేరు వేరుగా విభజింపబడిన వాళ్ళవుతూ అముక్షౌ గౌణార్థం కలవాళ్ళు యతః ఏ కారణం వల్ల తత్ర ఆ కూటస్థ చిదాభాసులలో తత్వవిత్ తత్వజ్ఞానం కలవాడు అహం శబ్ద నేను అనే మాట లోకే లోక వ్యవహారంలో వైదికేచ వైదిక వ్యవహారాల్లో కూడా పర్యాయే ఒక్కొక్కసారి ప్రయుక్తే ఉపయోగిస్తారు అత ఆ కారణం చేసి గౌణార్థమవుతుంది అంటే సెకండరీ ఇంపార్టెంట్ కూటస్థుడు చిదాభాసుడు ప్రత్యేకంగా ఒకరికొకరి కలపక విభజించి నేను అనే శబ్దంతో వాడినప్పుడు గౌణార్థం కలవాడు తత్వజ్ఞాని అయిన వాడు లౌకిక వైదిక వ్యవహారంలో కూటస్థ చిదాభాసుల స్వరూపం తెలిసిన వాడవుతూ నేను అనే శబ్దాన్ని కూటస్థుడిలో ఒక్కొక్కప్పుడు చిదాభాసుడిలో ఒకప్పుడు ప్రత్యేకించి వాడటంచే అముఖ్యార్థం గౌణార్థం అవుతుంది. లౌకికే వ్యవహారేహం గచ్ఛామీత్యాదికే బుధః వినిశ్చైవ చిదాభాసం కూటస్థాత్తం వివక్షతి. బుధః తెలివిగలవాడు తత్వజ్ఞాని అహం నేను గచ్ఛామి పోతున్నా ఇత్యాదికే ఎలాంటి లౌకిక లోక వ్యవహారంలో కూటస్థుడు చిదాభాసుడు విచిత్య పరిశీలన చేత్ విభజన చేసి తమేవ ఆ చిదాభాసుని వివక్షతి చెప్పటానికి సిద్ధంగా ఉంది. నేను వెడుతున్నా నేను వస్తున్నా మొదలైన మాటలను లోక వ్యవహారంలో ఉపయోగించేటప్పుడు ఈ వాక్యాలలో కర్తృపదమైన నేను అనే దాన్ని కూటస్థుని నుండి చిదాభాసుని విభజించి విద్వాంసుడు ఆ చిదాభాసుని నేనని చెప్పడమే. నేను వెళ్తున్నా అంటే చిదాభాసుడు వెళ్తున్నాడు, నేను వస్తున్నానంటే వాడే వస్తున్నాడు. అహం అసంగోహం చిదాత్మాహ ఇది శాస్త్రీయ దృష్టితః అహం శబ్దం ప్రయుంక్తేయం కూటస్థే కేవలే బుధః. అయం బుధౌ ఈ విద్వాంసుడు శాస్త్రీయ దృష్టితః శాస్త్రీయ వేదాంత శ్రవణం చేత కలిగి దృష్టితః జ్ఞానం వల్ అహం నేను అసంగః నిస్సంగుడనని అహం నేను చిదాత్మా చిద్రూపుణ్ణని ఇది ఎలా వైదిక వ్యవహారాలు కేవల చిదాభాసుడి కంటే వేరుగా గ్రహింపబడి కూటస్థే కూటస్థుడి అహం శబ్దం నేను అనే శబ్దం ప్రయుక్తే లక్షణ ఆవృత్తి చేత వాడు నేను దేహేంద్రియాది సంబంధం లేని వాణ్ణి, నేను చిద్రూపుణ్ణి అని ఇలా వైదిక వ్యవహారాల్లో వేదాంత శాస్త్ర శ్రవణం కలిగిన జ్ఞానాన్ని బట్టి చిదాభాసుడి నుండి విభజింపబడిన కూటస్థుడిలో విద్వాంసుడు నేను అనే పదాన్ని వాడతాడు. కాబట్టి కూటస్థుడు వైదిక వ్యవహారం నేను అనే జ్ఞానంలో విషయుడు నిరభ్యంతరంగా కావచ్చు వాడికి ఆక్షేపం. కూటస్థుడు జ్ఞాన విషయుడు అవడం అభ్యంతరం లేదు, జ్ఞాన విషయుడు కాదు. జ్ఞానితే త్వాత్మా అభాత్యైవ నాత్మనః తథా చ కథమాభాసః కూటస్థోస్మీతి బుధ్యతామళ. జ్ఞానితే త్వాత్మాభాసశ్చైవ
न चात्मनः तथा च कथमाभासः कूटस्थोऽस्मीति बुध्यताम् జ్ఞానిత అజ్ఞానితే జ్ఞానం కలిగి ఉండటం అజ్ఞానం కలిగి ఉండటం ఆత్మాభావస్యేవ ఆత్మ కూటస్థాత్మయ అభావస్యేవ ప్రతిబింబమైన చిదభాసుడికే ఉంది ఆత్మన ఆ కూటస్థుడి నచ్చాలేవు జ్ఞానం కలగటం జ్ఞానం లేకపోవడం తథాచ ఆ విధంగా అవుతుండగా అభాస చిదాభాసుడు కూటస్థ కూటస్థ స్వరూపం అస్మీతి అయ్యానని కథం ఏ విధంగా బుజ్జతాం తెలుసుకుంటాడు అంటే తెలుసుకోవడానికి సమర్థుడు జ్ఞానం కలగకపోవడం బుద్ధి ప్రతిఫలిత చిదాభాసుడికి సంభవిస్తుంది కానీ కూటస్థుడికి సంబంధం లే ఆ విధంగా అవుతుంటే కూటస్థుడి కంటే అన్యుడైన చిదాభాసుడు నేను కూటస్థుడనయ్యాను అని తలవటం ఎలా కుదురుతుంది అది పూర్వపక్షి ఆక్షేపిస్తే దాని సమాధానం నాయం దోషశ్చిదాభాస కూటస్థైక శరీరవాన్ అభాసత్వస్య మిథ్యాత్వ కూటస్థత్వావశేషణాత్ అయం దోషః ఈ దోషం మా లేదు అనుకుంటున్నామో దోషమేం కాదు అభాసత్వస్య ఈ రూపం మిథ్యత్వాద్ మిథ్య అవర్తం వల్ల అంటే సత్యం కాకపోవటం తత్వానశేషదాత్ కూటస్థత్వాత్ అంటే కూటస్థ స్వరూపమే అవశేషాత్ శేషించటం వల్ల చిదాభాసగా ప్రతిబింబ స్వరూపమై చిదాభాసుడు కూటస్థవాన్ కూటస్థ స్వరూపమే ఏక ముఖ్యమై శరీరం కలవాడు స్వభావంగా కలవాడు అవుతాడు. నువ్వు చెప్పిన దోషం ఇక్కడ రాదురా. ముఖంలో ప్రతిఫలించిన రూపం వాస్తవ ముఖం మాత్రమే. వాస్తవమైన సవిధంగా ప్రతిబింబ స్వరూప చిదాభాసు మిథ్య అవ్వటం వల్ల కూటస్థ స్వరూపమే యథార్థత శేషించి ఉండటం వల్ల చిదాభాసు కూటస్థుని స్వరూపుడే అవుతాడు కానీ కూటస్థుడి కంటే వేరు కాడు ఎప్పుడు. కాబట్టి కూటస్థ రూపం తాను అయ్యానని చెప్పడంలో తప్పేను. కూటస్థోస్మీతి బోధోపి మిథ్యాచ్ఛేన్నేతి కో వదేత్ నహి సత్యతయాభీష్టం రజ్జు సర్ప విసర్పణం. కూటస్థః కూటస్థుడన్ అస్మీతి అయ్యానని బోధోపి జ్ఞానం మిథ్యాచేద్ మిథ్య అయిన వాటి అవిద్య కాదు అతి అని కహ ఎవ్వడు వదే చెప్తాడు, ఎవడు చెప్పడు. రజ్జు సర్ప విసర్పణ. రజ్జు సర్ప పాముని ఆ తాడుని చూసి పాము అనుకోవడం. విసర్పణం గమనం మొదలై విపచ్చంగా సహ్యభీష్టం అంగీకరింపబడదు కదా. తాడులో భ్రాంతిని కల్పింపబడిన పాము యొక్క గమనాధికం ఎవడి చేతనైనా సత్యాన్ని ఎలా అంగీకరింపబడదో అలానే కూటస్థుడైన నేను అయ్యాను అనే జ్ఞానం మిథ్య అంటావా? అది మాకు సమ్మతమే. చిదాభాసుడు మిథ్య అవుతాడు. వాడు సంపాదించిన నేను కూటస్థుడయ్యాను అనే జ్ఞానం మాత్రం మిథ్య కాదని ఎవరు చెప్పరు. మిథ్య అవ్వడం అందరకు సమ్మతమే. తాదృశేనాపి బోధేన సంసారోహి నివర్తతే యక్షానురూపోహి బలిరిత్యాహురు లౌకికా జనాః. తాదృకేన
ఇలా మిథ్య అయి బోధాన జ్ఞానం చేత కూడా సంసారం నివర్తతే నివృత్తి అవుతోంది కదా. లౌకిక పామరులై జనం బలి యక్షుడెంతో బలియు అంతే ఇది అని ఆహుర్హి చెప్పుతున్నాడు కదా. కలలో కనపడిన పెద్ద పులిని చూడటం చేత నిద్రకు భంగం కలిగినట్లుగా మిథ్య జ్ఞానం చేత సంసారం నివర్తించటం అంటానికి సందేహం లేదు. పామరుల యొక్క వాడుక దీనికి బలపరుస్తారు. యక్షుడెంతో బలియు అంతే అని పామరుడు అనుకోడు. అంటే గొప్ప దయ్యాన్ని ఇచ్చేటువంటి బలి గొప్పదే అవుతుంది. గొప్ప దయ్యానికి ఇచ్చే బలి కూడా అని వాడుకోబట్టి స్వప్నంలో కనపడిన పెద్ద పులి నిజంగా దాన్ని చూసిన జ్ఞానం నిజంగా అలాంటి అసత్య జ్ఞానం చే నిద్రపోయినట్లుగా చిదాభాసు మిథ్యయే అవుతాడు. అతడికి కూటస్థుడు నేను అయ్యానని జ్ఞానం కూడా మిథ్యయే. అలాంటి జ్ఞానం చేత సంసారం నిర్వృత్తి చెందటం నివర్తిస్తుందని చెప్పడం తప్పు ఏం. తస్మాదాభాస పురుష స కూటస్థో వివిచ్యత్వం కూటస్థోస్మీతి విజ్ఞాతు అర్హతి చ్యుతి. తస్మాత్ ఆ కారణం వల్ల అభాస పురుష ఆభాస చిదాభాసుడైన పురుషుడని చెప్పత. ఆ కూటస్థుడితో కూడి జీవుడు ఆ కూటస్థుని విచిచ్చ తన కంటే వేరుగా విభజించి కూటస్థుడు అస్మీతి ఇది అయ్యాను అని విజ్ఞాతు తెలుసుకోవటానికి అర్హతి తగిన వాడే అవుతాడు. ఇది ఈ విధంగా శృతి వేదవాక్యం అభ్యతాత్ చెప్పు. ఏ కారణం చేత కూటస్థుడి చిదాభాసుడి నిజస్వరూపము ఆ కారణం వల్ల పురుషుడని చెప్పబడిందో కూటస్థుడితో కూడిన చిదాభాసు జీవు మిథ్యాభూతుడై తనకంటే కూటస్థుణ్ణి విభజించి గౌణ వృత్తి చే లక్షణావృత్తి చే కూటస్థుడనయ్యానని తెలుసుకుంటానికి అర్హుడని ప్రారంభంలో ఉదాహరింపబడిన శృతే చెప్పు. అసందిగ్ధా విపర్యస్త బోధో దేహాత్మనీక్షతే తద్వదత్రౌతి తద్వదత్రేతి నిర్ణేతు మయమిచ్చ విధీయతే. యద్వద్ ఏ విధంగా దేహాత్మని దేహరూపమై ఆత్మయన్ అసందిగ్ధాప విపర్యస్త బోధ అసందిగ్ధ అనుమానరహితమైన అపవిర్యస్య విపర్యరహితమై బోధ ఈ దేహమే నేను అయ్యాను ఈక్షతే కనబడు అనే జ్ఞానం ఈక్షతే కనబడుతోందో అత్ర ఈ ప్రత్యేగాత్మ విషయం తద్వత్ అటువంటి జ్ఞానం మోక్షసిద్ధికై సంపాదించ ఇది అని నిర్ణయించడాన్ని అయమి ఇది ఆత్మ అని అభిధీయతే వేదంలో చెప్ప. పూర్వోక్త శృతిలో అయం అనే పద ప్రయోగం వల్ల మనకి ఏం బోధిస్తోందంటే సర్వజన ప్రసిద్ధమైన ఈ దేహం నేను అని సంశయ విపర్యాయాలు లేని జ్ఞానం కలిగినట్లు మోక్షం లభించటానికి ఈ ప్రత్యేగాత్మ స్వరూపం నేను అయ్యా అనే నిశ్చయం సంపాదించాలి. దేహాత్మజ్ఞానబాధకం ఆత్మన్యేవ భవేద్యస్య
సని ఛందపి ముచ్యతే. దేహాత్మజ్ఞానవత్ దేహమే ఆత్మ అనే జ్ఞానం లాగా జ్ఞానం దృఢమై బ్రహ్మజ్ఞానం దేహాత్మజ్ఞాన బాధక దేహాత్మ శరీరమే ఆత్మ అని జ్ఞానాన్ని బాధకం పోగొట్టడానికై ఆత్మన్యేవ ప్రత్యేగాత్మలోనే యస్యా ఎవడి భవేత్ కలుగుతుంది సహా వాడు నేచ్చతి ముక్తిని కోరకపోయిన ముచ్చతే సంసార బంధం నుంచి లోకంలో ఎవడికి ఈ దేహమే నేనని నిశ్చయంలో దేహాత్మజ్ఞానాలు పోగొట్టే బ్రహ్మజ్ఞానం దృఢంగా నేను బ్రహ్మను అహం బ్రహ్మాస్మి అని ప్రత్యేగాత్మలో కుదురుతుంది. వాడి వద్దన్న మోక్షం తప్పక కలుగుతుందని విద్యారణ్య స్వాముల వారు చెప్పారు. మిగతా విషయాలు రేపు తెలుసుకోండి.